ప్రశాంత్ కిషోర్ ఇండియాలో చాలా ఫేమస్ పొలిటికల్ ఎనాలిసిస్ట్ ఈయన చెబితే ఆల్మోస్ట్ జరిగిపోతుంది. ఎందుకంటే ఆయన చాలా హిస్టరీలో చూసుకుంటే, ఆయన పాస్ట్ హిస్టరీ చూసుకుంటే ఆయన చెప్పిన ప్రతి ఎలక్షన్ ఆయన చెప్పినట్టే జరిగింది. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు ఆయన. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఇలా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీ ఏదైతే అబ్కీ బార్ 400 పార్ అని చెప్తుందో అది రావడం ఇంపాసిబుల్ అని చెప్పారు ఆయన. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒక స్పీచ్లో ఇచ్చే భాగంగా ఆర్టికల్ 370 తీసేశారు కదా. ఆర్టికల్ 370ని రిఫర్ చేస్తూ బీజేపీకి 370 సీట్లు వస్తాయని చెప్పి రావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒకసారి అనౌన్స్ చేశారు. పార్లమెంట్లోనే కాదు, ఆయన ప్రతి ర్యాలీలో కూడా అబ్కీ బార్ 400 పార్ అంటున్నారు కదా, టోటల్ ఎన్డీఏతో కలిపి. ఈ 370 అనేది ఏంటంటే ఓన్లీ బీజేపీకి మాత్రమే. బీజేపీ సింగిల్గా 370 సీట్లు రావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. సో ఓవరాల్గా ఎన్డీతో కలుపుకుంటే 400 సీట్లకు వాళ్ళ ప్లాన్ అనేది. కానీ ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెప్తున్నారంటే, బీజేపీకి 370 సీట్లు అనేది రావడం ఇంపాసిబుల్. గవర్నమెంట్ ఫామ్ చేసేది బీజేపీయే. బీజేపీకి 270 సీట్ల కన్నా తక్కువ 303 సీట్లు నియర్, అంటే 270 నుంచి స్టార్ట్ చేస్తే నియర్ 303 సీట్స్ వరకు బీజేపీ సింగిల్గా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు ఇలా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు మరి బీజేపీ గెలుస్తుందా లేదా, ఇంకోటి కూడా చెప్పారు ప్రశాంత్ కిషోర్ గారు. తమిళనాడు, తెలంగాణలో బీజేపీ డబల్ డిజిట్ సాధిస్తుందంట. వెస్ట్ బెంగాల్లో కూడా చాలా బెస్ట్ పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే సందేశకాల ఇష్యూ అయింది కదా అక్కడ, దానివల్ల బీజేపీ వెస్ట్ బెంగాల్లో కూడా మంచి పర్ఫామ్ చేస్తుందని చెప్పి కూడా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు. ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారు మళ్ళీ రారు. ప్రశాంత్ కిషోర్ చెప్తుంది ఏంటంటే, ఆయన బల్లగుద్ది చెప్తున్నారు, ఈసారి చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలు చెప్తున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ గారి విషయం చూస్తే మరి నమ్మాలని అనిపిస్తుంది. ఎందుకంటే హిస్టరీ అట్లుంది, ఆయన చెప్పినవి జరిగినాయి కాబట్టి. సో చూడాలి. అధికారం మాత్రం నరేంద్ర మోడీ గారే, మూడోసారి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవ్వబోతున్నారు. కాకపోతే అనుకున్న సీట్లు రాకపోవచ్చు అనేది ఆయన చెప్పడం, ఇవాళ ఇచ్చిన ఇంటర్వ్యూలు చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పక్కా అరారని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు ఆయన. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఐప్యాక్ ఉంది. ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్ గారిగా పనిచేస్తుంది. ఐప్యాక్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అని చెప్పారు కదండి. ఎస్, ఐప్యాక్ ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ గారిది. ఇప్పుడు ఆయన ఐప్యాక్ నుంచి బయటకు వచ్చి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు బీహార్లో. ఇప్పుడు ఆయన ఐప్యాక్లో లేరు. సో ఆయన టీం పనిచేస్తున్నట్టుంది. కానీ సరే, ఆయన టీం ఏది ఇచ్చినా ప్రశాంత్ కిషోర్ గారి మాత్రం పక్కా 100% జరిగాయి. మరి ఇప్పుడు జూన్ 4th నాడు తెలుస్తుంది ప్రశాంత్ కిషోర్ గారు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో. మళ్ళీ ఆయన ఒక్కసారి ఉత్తరప్రదేశ్లో ఏమో ఆయన చెప్పింది రాంగ్ అయినట్టు తెలిసింది. అంటే మ్యాక్సిమం అన్నింటిలో ఆయన చెప్పింది జరిగింది. బట్ ఒక్కసారి ఉత్తరప్రదేశ్లో ఆయన చేసినటువంటి ఆయన ఎవరు గెలుస్తే అది జరగలేదు, ఆయన చెప్పింది జరగలేదు. కానీ మిగతా ఎప్పుడు చూసుకున్నా ఆయన చెప్పిన తర్వాత సక్సెస్ రేట్ ఎక్కువే. చూడాలి మరి. మోడీ గారు ప్రధానమంత్రి కన్ఫామ్, కాకపోతే 400 సీట్లు వస్తే రావాలన్నది మరి ప్రశాంత్ కిషోర్ గారి వర్షన్ చూస్తే రావని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం కాదని అనిపిస్తుంది. ఏదేమైనా జూన్ 4th నాడు వీటన్నిటికీ తెరబడనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.